మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. బిగ్ బ్రేకింగ్ న్యూస్. హార్మోజ్ జలసంధిలో అమెరికా సైనిక నౌకలు చేరుకున్నాయి. పశ్చిమాసియాలో ఇప్పుడు మరోసారి రణరంగాన్ని తలపిస్తుంది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్మోజ్ జలసంధి ఇప్పుడు అగ్నిగుండంగా మారబోతుంది. అమెరికా యుద్ధ నౌకల ఎంట్రీ, ఇరాన్ ఆర్మీ ఫైర్, వెరసియా సముద్ర జలాలు ఇప్పుడు సలసలా మరిగిపోతున్నాయి. హార్మోజ్ను తమ గుప్పెట్లోకి తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ అమెరికా నావికా దళానికి ఆదేశాలు జారీ చేస్తే అడుగు పెడితే ప్రాణాలు దక్కవంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికాకు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అసలు హార్మోజ్లో ఏం జరగబోతుంది? అమెరికా ఇరాన్ మధ్య మొదలైన ఈ ఆధిపత్య పోరు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుందా? హార్మోజ్లో ఏం జరుగుతుంది? ప్రస్తుతానికి భారీగా యుద్ధ నౌకలు, అమెరికా యుద్ధ నౌకలు అక్కడికి చేరుకున్నాయి. దీంతో ఇరాన్ అమెరికా యుద్ధ నౌకల మధ్య ఎలాంటి పరిస్థితి అక్కడ క్రియేట్ కాబోతుంది అనేది ఉత్కంఠగా మారింది. అగ్రరాజ్యం అమెరికా మరోసారి తన ఉక్కుపాదం మోపేందుకు ఇప్పుడు సిద్ధమైంది. సముద్ర జలాలపై తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ఏకంగా హార్మోజ్ జలసంధిలోకి యుద్ధ నౌకలను దింపింది అమెరికా. హార్మోజ్ను ఎలాగైనా తమ స్వాధీనంలోకి తీసుకోవాలని ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుఎస్ నావికా దళానికి సంచలన ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగినటువంటి అమెరికా నేవీ భారీ యుద్ధ నౌకలు, డెస్ట్రాయర్లు, అణు జలంతర్గాములతో హార్మోజ్ జలసంధిని ఇప్పుడు చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి ఉత్కంఠ, ఏ క్షణాన ఏ దేశం పైచేయి సాధిస్తుందో అన్న టెన్షన్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మరోపక్క అమెరికా కవ్వింపు చర్యలపైన ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఐఆర్జీసీ తీవ్ర స్థాయిలో బగ్గుమంది. హార్మోజ్ అనేది తమ సొంత ఇలాకా అని, ఇక్కడ అమెరికా పెత్తనం ఏంటని ఇరాన్ సైన్యం కారాలు మిరియాలు నూరుతోంది. హార్మోజ్ జలసంధిలో ఒక్క అడుగు ముందుకు వేసిన అమెరికా నావికులకు ప్రాణాలు దక్కవంటూ ఐఆర్జీసీ కమాండర్లు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పూర్తిగా అక్కడ బాంబర్లను కూడా సిద్ధం చేసింది ఇరాన్, డ్రోన్లను కూడా సిద్ధం చేసింది. అవసరమైతే అమెరికా యుద్ధ నౌకలను సముద్రంలోనే జల సమాధి చేస్తామని కూడా ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. వేలాది స్పీడ్ బోట్లు, యాంటీ షిప్ మిసైల్స్ తో ఇరాన్ బలగాలు ఇప్పటికే హార్మోజ్ జలసంధి వెంబడి మోహరించి ఉన్నాయి. అమెరికా నౌకలు కాసైతే దాడులు చేయడానికి సైతం వెనకాడబోమని ఇరాన్ ఇప్పుడు తేల్చి చెప్పేసింది. అసలు హార్మోజ్ కోసం ఈ రెండు దేశాలు ఎందుకు కొట్టుకుంటున్నాయి? పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రంతో కలిపే అతి చిన్న మార్గం ఈ హార్మోజ్ జలసంధి. ప్రపంచంలోని మొత్తం చమురు రవాణాలో దాదాపు 20% పైగా ఆయిల్ ఈ మార్గం గుండానే వెళ్ళాలి. ఇప్పుడు ఈ ప్రాంతం పైన పట్టు సాధిస్తే ప్రపంచ చమురు మార్కెట్ ను శాసించవచ్చు అన్నది అమెరికా ప్లాన్. అదే జరిగితే తమ ఆర్థిక మూలాలు దెబ్బతింటాయన్న ఇరాన్ భయం. ఒకవేళ ఇక్కడ అమెరికా ఇరాన్ మధ్య నిజంగానే యుద్ధం వస్తే హార్మోజ్ దారి మూసుకుపోతుంది. ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అంటే ఈ రెండు దేశాల మధ్య రగులుతున్న చిచ్చు యావత్ ప్రపంచాన్ని ఇప్పుడు కాల్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం హార్మోజ్లో నెలకొన్నటువంటి టెన్షన్ వాతావరణం. ఒకవైపు ఏమాత్రం తగ్గని అమెరికా, మరోవైపు ప్రాణాలైనా ఇస్తాం కానీ వెనక్కి తగ్గేదే లేదంటున్న ఇరాన్. ఇరు దేశాల సైన్యాలు ముఖాముఖి తలపడుతున్న వేళ మొదటి రాయి ఎవరు వేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ ఒక్క రాయి మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా, లేక ఈ ఉద్రిక్తతలు కేవలం హెచ్చరికలకే పరిమితం అవుతాయా అన్నది ఇప్పుడు రానున్న రోజులలో తేలనుంది. ఏదేమైనా హార్మోజ్ జలసంధి వద్ద ఇప్పుడు తీవ్రమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే శాంతి చర్చలు విఫలం కావడంతో ఇరాన్, అమెరికా ఇక నేరుగా యుద్ధ బరిలోనే తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. కాబట్టి దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ను కూడా అమెరికా సిద్ధం చేస్తున్నట్టుగా కనపడుతుంది. అందులో భాగంగానే ఒకవైపు హార్మోజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కావలసినటువంటి అన్ని యుద్ధ చర్యలతో పాటుగా ఇరాన్ పైన ఇజ్రాయెల్ సపోర్ట్ తోటి మరిన్ని దాడులు చేయడానికి కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టుగా కనపడుతుంది. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అనేటువంటి ఆందోళన ఇప్పుడు ప్రపంచ దేశాలలో నెలకొంది.